ఫ్రీ బస్సు పథకం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఈ ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అలాగే కేసీఆర్ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టబోతోంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి దగ్గర శైలిలో విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అది ఎలా సాధ్యం? ఒకటి ఏంటంటే కమల పిల్లలు అంటారు కదా, కమల పిల్లలకి ఏం చెప్తారంటే ఒకళ్ళని గిల్లితే ఇంకొకరు కూడా నొప్పి తగిలిద్ది అంటారు. బట్ అది వాస్తవం లేకపోవచ్చు కానీ అలా అంటుంటారు. అలానే కేసీఆర్కి నొప్పి తగిలితే అక్కడ జగన్మోహన్ రెడ్డికి నొప్పి తగిలిద్ది, ఇక్కడ కేటీఆర్కి ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఆ విషయం అర్థమైంది, జనాలకు కూడా అర్థమైంది. అలానే ఇప్పుడు ఫ్రీ బస్సుని విమర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కేటీఆర్ ప్రధానంగా. ఫ్రీ బస్సు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఆటో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు, అలాగే మహిళలు కొట్టుకుంటున్నారు బస్సుల్లో. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అని చెప్పి వీడియోలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది బీఆర్ఎస్ పార్టీది గత 4-5 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కూడా. సో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆటో యూనియన్స్ని బాగా ప్రోత్సహించి వాళ్ళని ధర్నా దిశగా తీసుకెళ్లారు. అందుకే రేవంత్ రెడ్డి ఆటో వాళ్ళ యూనియన్స్ తోటి పిలిచి మాట్లాడి వాళ్ళకి ఆర్థిక సహాయం 12,000 సంథింగ్ ఏదో ఇస్తానని చెప్పి అనౌన్స్ కూడా చేశారు, ఆర్థిక సహాయం. సో వాస్తవం ఇక్కడ సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే కనుక అసలు ఫ్రీ బస్ అనేది ఎవరు ఎక్కుతారు? బిలో పవర్టీ లైన్ ఎక్కుతారు, అబవ్ పవర్టీ లైన్ కూడా ఎక్కరు, కేవలం నిరుపేదలు మాత్రమే ఎక్కుతారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నెట్టుకొని ఎక్కేది ఎవరు? ఆ 10 రూపాయలు 15 రూపాయలు మిగులుతాయని చెప్పి ఆ నెట్టుకోనో లేకపోతే కొట్టుకోనో లేకపోతే చెమటలు కారుకుంటానో అనీజీగానో వెళ్ళేవాళ్ళు ఎవరు? ఆ 10-15 రూపాయలు కూడా సంపాదించలేనటువంటి నిరుపేదలే కదా. సో వాళ్ళు ఆటోలు ఎక్కుతారా? ఎక్కరు కదా. ఆటోలకి ఎంత ప్రభావం ఎందుకు ఉంటుంది? ఉచిత బస్సు పెడితే, ఉచిత బస్సు ప్రయాణికులకు లేడీస్కి పెడితే ఆటోలకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఒకవేళ ఉన్నా కానీ మైన్యూట్ ఉంటుంది. అంతేగాని మొత్తం ఆటోలు మొత్తం నష్టపోయి, ఆటో యూనియన్లు నష్టపోయి అసలు ఆటోలు వేసిన వాళ్ళకి అసలు గడవనేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేశాడు కేటీఆర్. ఏదో ఒక ఇష్యూ కావాలి ప్రతిపక్షానికి. సో ఆ ఇష్యూని తీసుకొని ఫ్రీ బస్ అనేటువంటి పథకాన్ని ఏదో ఒక రకంగా ఒక నెగిటివ్ కోణంలో చూపించడానికి ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. దానికి ఆటో సంఘాలని వాటన్నిటిని కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు ఈ ఎఫెక్టు తన స్నేహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తగిలింది. అదే కొన్నిసార్లు ప్రకృతి సహకరించినప్పుడు, గ్రహస్థితి బాగున్నప్పుడు మంచి చేసినా కానీ అది ఇంకొక రూపంలో చెడు దిశగా వెళ్తుంది. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కేటీఆర్ ఇది చేసినప్పుడు, కేటీఆర్ ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆటో యూనియన్లు అందరూ కూడా ఇక్కడ ఏదో నష్టం జరుగుతుంది, భారీగా నష్టం అని చెప్పి వెళ్ళిపోయి ధర్నాలు కూర్చున్నారు తెలంగాణలో. సో రాబోయేటువంటి రోజుల్లో మన సంక్రాంతి నుంచి ఉచిత బస్సు పెట్టాలి పథకం, అది బాగుంది, ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు, కాబట్టి మన సంక్రాంతి నుంచి మనమే ముందు స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. సంక్రాంతిలో ఏదో అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆయన 5 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్యారెంటీల్లో ప్రకటించేశారు. సో ఆ గ్యారెంటీల్లో ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ అనే మొత్తం ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు. సూపర్ 6లో ప్రతి మహిళకి 1,500 రూపాయల నెలకి, అలాగే అమ్మ దీవెన కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఫ్రీ బస్సు ప్రయాణం, అలాగే రైతులకి 20,000 రూపాయలు ఏడాదికి, తర్వాత బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టం, ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. అందుకని ఇప్పుడు ముందుగానే ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి అనౌన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆ విషయం పేపర్లో రాగానే, న్యూస్ బయట రాగానే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆటో సంఘాలన్నీ పెద్ద ర్యాలీలు తీసాయి. ఆదివారం శనివారం రోజు పెద్ద ర్యాలీలు తీసి అసలు ఫ్రీ బస్ పెడితే మేము మా జీవనోపాధి పోతుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీలు దిగారు. సో దీంతో ఇక్కడ కేటీఆర్ చేసినటువంటి పని అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బ్ వెలుగుతున్నట్టు, ఇక్కడ కేటీఆర్ చేసిన పని అక్కడ జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగేలా కనిపిస్తుంది ఈ అంశం, ఫ్రీ బస్ అంశం. ఇక గతంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినందువల్ల ఎవరికి నష్టం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి అప్పటికప్పుడైతే నష్టం జరగల. నష్టం జరిగిందని భావించి నేను లండన్లో ఉన్నా, నాకు తెలియదు అరెస్ట్ గురించి అని చెప్పి తర్వాత నష్ట నివారణ చర్యలకు ఆయన పూనుకున్నాడు. ఇమీడియట్గా నష్టపోయింది ఎవరు?
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవాళ గద్దె దిగడానికి లేదంటే ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవడానికి అధికారాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అరెస్టే కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. తెలంగాణలో కూడా పరిస్థితులు మొత్తం కంప్లీట్గా మారిపోయినాయి కదా. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడిని నిర్బంధించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వీళ్ళు ముగ్గురు ఉండటానికి లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి తెలుగు ప్రజలు వచ్చేసారు కదా. దాని ఫలితమే కదా ఇప్పుడు మొట్టమొదటి కేసీఆర్ని గద్దెదించడానికి కారణం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఓకే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో ప్రభుత్వం ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమో ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడ? తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి ఎన్నికల్లోనే చూసాం. గద్దె దించారు ప్రజలు, తెలంగాణ సమాజం అలాగే ఆంధ్రాలో ఉండేటువంటి ఆంధ్ర సెటిలర్స్ వీళ్ళందరూ కలిసి గద్దె దించారు సార్ కేసీఆర్ని. ఇప్పుడు కేటీఆర్ చేసేటువంటి పనులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కేటీఆర్ ఏం చేసినా కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే వీళ్ళు కవల పిల్లలు, ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు తగిలిద్ది అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రీ బస్ అనేది ఒక నిరుపేదల కోసం పెట్టినటువంటి స్కీమ్ అండి. అది ఆ నిరుపేదల కోసం పెట్టినటువంటి స్కీమ్ని నెగిటివ్ యాంగిల్లో నువ్వు ప్రొజెక్ట్ చేస్తే కేటీఆర్, ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఫ్రీ బస్ అనౌన్స్ చేశాడు అనుకో, అనౌన్స్ చేస్తే అప్పుడు ఇదే కేటీఆర్ ఆడ పోయి ఆటో ధర్నాల్లో పాల్గొంటాడా? అంతే కదా. ఆటోల వాళ్ళు ఇప్పటికే ఆటోలు వాళ్ళు ఆందోళన చెందేలాగా ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ ఒక డ్రైవ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళు ఆందోళన చేసేలా ఇక్కడ ఒక డ్రైవ్ చేశాడు. అది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి ఈయన చేసినటువంటి పని అక్కడ జగన్మోహన్ రెడ్డి తగలదా? సంక్రాంతి ఉచిత బస్సు ప్రయాణం అనేది అనౌన్స్ చేశాడు అనుకో సపోజ్ జగన్మోహన్ రెడ్డి, ఆటోల వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించకముందే వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు కదా. అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ రూపంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడినట్టేగా, నెగిటివ్ ఎఫెక్ట్. సో ఇది రాబోయేటువంటి ఎన్నికల్లో మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం చూస్తాం. ఆల్రెడీ మనం చూసాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూడబోతాం భవిష్యత్తులో రాబోయే. సార్ ఇప్పటికే ఆటోలో నిరసనలు చేస్తున్న నేపథ్యంలో, ఈ ర్యాలీలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బస్ పథకాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేసే దిశగా అడుగులు వేయబోతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఒకటే చెప్తారండి. ఆయన నష్టం కానీ లాభం కానీ ఆయన ఏదో అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరి మాట వినరు, ఎవరు సలహాలు వినరు. సలహాదారులు ఎంతమంది ఉన్నారు? దాదాపు 70 మందో 80 మందో సలహాదారులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ సలహాలు ఎవ్వరు సలహాలు తీసుకోడు ఆయన అని చెప్పి వాళ్ళే చెప్తారు. సలహాదారులుగా అపాయింట్ అయినటువంటి వాళ్ళే చెప్తారు. సో కాబట్టి సలహాలు ఎవరికి తీసుకోరు, ఎవరి మాట వినరు. ఆయన ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మనకు లాభం చేకూరుద్ది అనుకుంటే ఇచ్చేస్తాడు. ఇప్పుడు అలాగే కర్ణాటకలో, తెలంగాణలో లాభపడ్డారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దానివల్ల ప్రజలందరూ కూడా అటువైపు వెళ్ళి గద్దె దించుతారేమో అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఉచిత బస్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అధ్యయనం చేయించాడు అధికారుల కమిటీతోటి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీకి సంబంధించి ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆర్డినరీ వరకు ఇవ్వాలా, ఎక్స్ప్రెస్లకు ఇవ్వాలా, లేదంటే ఏ రూట్లో ఇవ్వాలి, జిల్లాల వరకు ఇవ్వాలి, వీటన్నిటి మీద కూడా ఒక కసరత్తు ప్రాథమికంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బస్ ప్రయాణం అనౌన్స్ చేయకుండా అయితే ఉండరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు సూపర్ 6లతో ప్రచారం చేస్తున్నారు కదా ఉచిత బస్సు అనేది. సో ఇలాంటి దూకుడుగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీ బస్సు జగన్మోహన్ రెడ్డి కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అధ్యయనం కూడా అయిపోయింది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ అక్కడ ఫ్రీ బస్ అనౌన్స్ చేస్తే కనుక అది ఇంపాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి అంటే సానుకూలమైన అంశంగా అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన తర్వాత ఈయన పోటీగా అనౌన్స్ చేశాడని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది. కానీ ఈ ఆటోలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు. కేటీఆర్ చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఆటోలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నిలదీసే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.